రిజల్ట్స్‌కి ఇంకా వారం రోజుల సమయం ఉన్నప్పటికీ గూడా, ముఖ్యంగా కడప ఎంపీ స్థానానికి సంబంధించి చాలా ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా కడప ఎంపీ స్థానం ఈ 2 పార్టీల్లో గూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి. ప్రధానంగా అధికార పార్టీలో అయితే నిద్రలేని రాత్రులను క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ నేతలందరూ గూడా అరిచేతిలో గుండెను పెట్టుకొని రిజల్ట్ రోజు వెయిట్ చేస్తున్న పరిస్థితులైతే ఉన్నాయనేది స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే కడపలో వైఎస్ షర్మిలకి చాలా ఎక్కువ మార్జిన్ వచ్చే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయనేది కొన్ని సర్వేలు అయితే వెల్లడి చేస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కడపలో చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ అయితే జరిగిందనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. జూన్ 4వ తారీఖున ఒక స్పష్టమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే మనం కడప ఎంపీ స్థానానికి మనం తీసుకుంటే చాలా ప్రతిష్టాత్మక ఎంపీ స్థానంగా మనం అది చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తులో జరిగితే కడప ఎంపీ స్థానానికి పోటీ మాత్రం ఒక ఎత్తుగా జరిగిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కడప ఎంపీ స్థానం అంత వివాదాస్పదమైంది 2019 నుంచి ఇప్పటి వరకు కూడా. కేవలం కడప ఎంపీ స్థానం గురించే వివేకానందరెడ్డి హత్య జరిగిందనేదైతే టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అదే ఎజెండాతో షర్మిల కూడా కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. చాలా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారనే చెప్పుకోవాలి. చెల్లి సునీత సహాయం తీసుకొని మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కడిగి గారనే మనం చెప్పుకోవాలి. మొత్తానిగా చూసుకుంటే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి అవినాష్ రెడ్డికి ఇక్కడ వ్యతిరేక రిజల్ట్ రాబోతుంది అనేది అయితే కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. కడపలో ఏం జరగబోతుంది, కడప ఎంపీ స్థానంలో వైఎస్ షర్మిల గెలిచినట్లయితే అది రాజకీయంగా ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతుంది, జగన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో పొలిటికల్ సర్కిల్లో అయితే చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా కడప ఎంపీ స్థానానికి సంబంధించి బెట్టింగ్లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో బెట్టింగ్లు అన్నీ కూడా వైఎస్ షర్మిల గెలుస్తుంది అనేది బెట్టింగ్లు వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అంటే ఒక విధంగా చూసుకుంటే కడపలో చాలా వరకు బద్వేల్ నియోజకవర్గం కావచ్చు, చాలా మిగతా 7 నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వైఎస్ షర్మిలకి చాలా అనుకూలమైన ఓట్లు పడినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎమ్మెల్యే స్థానానికి వైసీపీకి వేసినప్పటికీ కూడా ఎంపీ స్థానానికి సంబంధించి షర్మిలకే ఓటు వేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డి అండ్ వైసీపీ నేతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే బూత్ మేనేజ్మెంట్ చాలా కీలకంగా చేశారు వాళ్ళు. ఎన్నికలకి ఒక్కరోజు ముందు నుంచే చాలా కీలక పరిణామాలు అయితే కడపలో చోటు చేసుకున్నాయి. పోల్ మేనేజ్మెంట్ని అయితే స్పష్టంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. ఇవన్నీ కూడా నమ్మకాలు ఇటువైపు వైసీపీ నేతలు పెట్టుకున్నప్పటికీ కూడా కడప కాస్త టెన్షన్ పెడుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. కడపలో వైసీపీ పార్టీకి కాస్త వ్యతిరేక రిజల్ట్ వచ్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ కడపలో వైఎస్ షర్మిల గెలిచినట్లయితే ఏపీ రాజకీయాలు ఎటువైపు మలుపు తిప్పబోతున్నాయి, ఏ విధంగా టర్న్ అవ్వబోతున్నాయి అనే అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠగానే మారిందనేది మనం చెప్పుకోవాలి. కడపలో ప్రస్తుతానికైతే వైఎస్ షర్మిలకి అన్ని సర్వేలు అనుకూలంగా వస్తున్నాయి. ఈ సర్వేలు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల బీపీ కాస్త పెరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం కాస్త వణుకు అయితే మొదలైందనేది అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడాలి జూన్ 4వ తారీఖున కడప ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎంపీగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది. ఏదేమైనప్పటికీ కానీ ఈసారి అవినాష్ రెడ్డికి అక్కడ అనుకున్నంత పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపించడం లేదనేది మనకు అందుతున్న సమాచారం.